నమస్కారం. ముందుగా తెలంగాణ టీవీ 9 వార్తలకి స్వాగతం. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి చూస్తే, ఇదిగో మన హైడ్రోజన్ రైలు హర్యానాలో త్వరలోనే ప్రారంభం అనుకుంటూ ఒక వార్త. యూపీలో 2.89 కోట్ల ఓట్ల తొలగింపు, ఇళ్లపై రాజీ ప్రసక్తే లేదు అనుకుంటూ ప్రతిపక్షాలు కోరితే విచారణకు సిద్ధం. 2014 నుంచి హెల్త్ పాలసీ వరకు ఏ ఏజెన్సీలోనైనా దర్యాప్తు చేయిస్తాం అనుకుంటూ శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సభ నిరవధిక వాయిదా అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఒక్కో వార్డుకు ఆరుగురు ఆశావహుల ఎంపిక అనుకుంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, దావోస్ ఒప్పందాల్లో 60% కార్యరూపం, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు, మంత్రి శ్రీధర్ బాబు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, రోడ్లపై భద్రత దారి తప్పొద్దు అనుకుంటూ ఈనాటితో ఐఐటి కాగజ్పూర్ ఆచార్యులు భార్గవ మైత్ర చేసినటువంటి చిట్చాటికి సంబంధించినటువంటి దాన్ని హైలైట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ బారస 2 అన్యాయం చేశాయి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కేంద్రం న్యాయం చేసింది అనుకుంటూ భాజపా అధ్యక్షుడు రామచంద్రరావు చేసినటువంటి కామెంట్స్ని ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఆసుపత్రికని తీసుకెళ్లి ఆయువు తీశారనుకుని 2 పిల్లలకు ఊరేసి తండ్రి ఆత్మహత్య, నారాయణపేట జిల్లాలో దారుణం అనుకుంటూ ఒక వార్తని, కవిత రాజీనామాకు మంత్రి మండలి చైర్మన్ ఆమోదం తెలిపినటువంటి ఒక వార్తను ప్రచురించడం. వంట చేయకపోవడం క్రూరత్వం కాదు, ఈ కారణంగా విడాకులు కుదరవు, భర్త అప్పీలును కొట్టేసిన హైకోర్టు అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ పేజీకి వెళ్తే, సులువా కఠినమా ప్రశ్నల ఛాయిస్ మీదే, జేఈఈ అడ్వాన్స్డ్లో అమలు కసరత్తు, కంప్యూటరైజ్డ్ అడాప్టివ్ టెస్టింగ్ విధానాన్ని సిఫార్సు చేసిన ఐఐటి కాన్పూర్, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించారు. కరెంటు కష్టాలు, యూరియా ఇక్కట్లు అనుకుంటూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ ఎన్నిక ప్రచురించడం జరిగింది. అనుమతులు లేకుండా డిపిఆర్ల తయారీ అనుకుంటూ తెలంగాణపై కేంద్రానికి కృష్ణా బోర్డు లేక ఏపీ ఫిర్యాదులపై ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని వెల్లడి అనుకుంటూ అదుపులోకి రాని బ్లోఅవుట్లు 1-2 రోజుల్లో రానున్న అమెరికా నిపుణులు అనుకుంటూ ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నేటి నుంచి ఏపీ రాజధాని 2వ విడతల భూ సమీకరణ, ప్రతి భారతీయుని తరఫున మనం వరల్డ్ కప్ ఛాంపియన్లను గౌరవిద్దాం, జాతికి పిలుపునిచ్చిన శ్రీమతి నీతా ఎం అంబానీ అనుకుంటూ వార్తను అయితే ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ సినిమా పేజీకి వస్తే, వారణాసి అరుదైన ఘనత, మెలిసా మెరుపులు చివరి వరకు సిరీస్ ఆ ప్రశ్నలే వెంటాడాయి అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. కొత్త ఏడాదిలోనూ కొనసాగిన వారసుల జోరు అనుకుంటూ ఒక వార్తని, వెంకటేష్ చిరంజీవిని చూస్తారనుకుంటూ మరొక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ బిజినెస్ పేజీకి వస్తే, షేర్కు రష్యా చమురు శాఖ డిసెంబర్ నుంచి దిగుమతి చేసుకోవడం లేదంటూ కంపెనీ స్పష్టత అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం. బ్యాంకుల లాభంలో 75% డివిడెండ్ చెల్లింపులో పరిమితం, జీవితాంతం బీమా రక్షణ ఆదాయం అనుకుంటూ జీవనోత్సవం ఆవిష్కరించిన ఎల్ఐసి అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, కంటి వ్యాధులకు ఆధునిక చికిత్స అనుకుంటూ ఒక వార్త. నెక్స్ట్, హెచ్ఐవి నివారణ కోసం టీకా అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఉప్పు ధరల పెంపులో నిబంధనల ఉల్లంఘన అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. నెక్స్ట్, ఇంకా సూచీలను నష్టపరిచాయి, ఉద్రిక్తల సూచీలను నష్టపరిచాయి అనుకుంటూ ఎఫ్ఐఐ కొనుగోళ్లు అమ్మకాలు 107.63 కోట్లు, డిఐఐ కొనుగోళ్లు 1769.35 కోట్లు అనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా భారీగా విద్యుత్ రాయితీలు, మొత్తం లబ్ధిదారులు 84.36 లక్షల మంది, ఈ ఏడాది ఇచ్చేది 15,946 కోట్లు, ప్రభుత్వానికి విద్యుత్ శాఖ నివేదిక అనుకుంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది.
వీడీసీల అరాచకాలు, అవుట్సోర్సింగ్ల అక్రమాలు అనుకుంటూ మనలో ప్రత్యేక ప్రస్తావనలో పలు అంశాలపై చర్చ అనుకుంటూ ఒక వార్తని ప్రచురించడం జరిగింది. కుమ్మక్కైన ఆ పోలీసులు ఎవరు? కామెడీ కేసులో ఏవే కోర్టు ఆదేశాల నేపథ్యంలో విస్తృత చర్చ అనుకుంటూ వార్తను ప్రచురించింది. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలి, 3 దశల్లో 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టు అమలు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకుంటూ వార్తను ప్రచురించింది. అండ్ ఈనాడు సంచికలో వచ్చినటువంటి వార్త. నెక్స్ట్ మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.